ప్రశాంతంగా ఉన్న సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 95 రోజుల పాటు జైల్లో ఉన్న, జైలు అనుభవించిన, ఇప్పటికీ అలాంటి వ్యక్తి మనసు మారకపోవడం సరైన పద్ధతి కాదని, అనవసరమైన రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల్లో ఎంతోమంది ఓసీలైనా బీసీలైనా ఎవరైతే కంటెస్ట్ చేస్తుంటారో వాళ్ళంతా ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే. ఒక ఎస్సీలే కాదు ఆయన దగ్గర లబ్ధి పొందిండేది. మరి ఆ కులాల గురించి నువ్వు మాట్లాడడంలే. ఒక ఎస్సీలే గురించే, సంజీవని గురించో లేదంటే నారాయణ స్వామి గురించి ఎందుకు మాట్లాడతావు? ఎస్సీలంతా అంత సులభనా నీకు? ఆయన జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎస్సీల మీద అభిమానం ఉన్నా, లేదా ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి నీచుల్ని, ఇలాంటి ప్రజాస్వామ్య పద్ధతి లేనివాడిని వెంటనే అతను సస్పెండ్ చేసి దూరంగా పెడితేనే సూలూరుపేట నియోజకవర్గంలో కానీ వాళ్ళ పార్టీకి ప్రతిష్ట ఉంటుంది. కానీ ఇలాంటి వాడిని పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఎప్పుడు రాణించదని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు, 2012లో విగ్రహాలు పెడుతుంటే ఏమన్నా పెట్టనిచ్చావా నువ్వు? 1,00,000 కోట్లు తినేశాడు ఆయన 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 కొడుకు సీఎంని అడ్డం పెట్టుకొని. వాడికేంది మనం చేసేదని చెప్పని మాట్లాడినాడు. అటువంటి వాడు ఇప్పుడు అధికారం వచ్చేలేక జగన్ గారి సైనికులు అని చెప్తున్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి సైనికులైతే మేము చంద్రబాబు నాయుడు గారి సైనికులం. నువ్వు సైనికులు నువ్వు ఏ విధంగా ఉంటావు, మేము కూడా అట్నే ఉంటాం. దానికి ఏమి తీసుకోం. అంతేకాదు సత్యనారాయణ రెడ్డి, నీకు కూడా నువ్వు నాకు 2 ఎలక్షన్లో కలిసిమెలిసి చేసాం, బాగానే ఉంది. నువ్వు ఒకటి ఆలోచించు, మనకు 70 సంవత్సరాలు వచ్చేసినాయి నీకైనా నాకైనా. ఇప్పుడు వివాదాలకు పోవాల్సినంత అవసరం లే. మాకన్నా పేరు చెప్పుకునే దానికి ఇద్దరు కొడుకులు ఉండరు. నీకు ఎవరు ఉండరో ఒకసారి ఆలోచించుకో. నీకు వెనక ముందు ఎవరు లేరు. నిన్ను గురించి ఆలోచించేవాడు వాళ్ళు లేరు. మా ఆడబిడ్డలో కుమిలి సస్తా ఉన్నారు. నువ్వు ఇప్పటికైనా మనసు మార్చుకొని పద్ధతిగా నందరితో బాగుండు, రాజకీయాలు చేయి. ఈ పార్టీకి నువ్వు చేసుకో, మా పార్టీకి మేము చేసుకుంటాం. ఎవరికి ప్రజామనం ఉంటుందో వాళ్ళు గెలుస్తారే. కానీ నువ్వు అనవసర వివాదాలు తీసుకొచ్చి మేము కూడా వివాదాలకు వచ్చేటట్టుగా నువ్వు ప్రేరేపిస్తున్నావు. ఇప్పుడు మేము గమ్మునున్నాం, నువ్వు ఇప్పుడు వచ్చి రెచ్చగొడుతున్నావు. నిజంగా దీని మీద కేసు ఇవ్వాలి మేము. నువ్వు వచ్చి ప్రేరేపించి మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ నియోజకవర్గంలో వివాదాలు వచ్చి రేకెత్తిచ్చే పని అయితే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. డిఎస్పీ గారు నిష్పక్షపాతంగా మరి ఇక్కడ ఉరుసులు జరిగినా, జాతరలు జరిగినా, లేదా సూలూరుపేటలో ఏదన్నా సీఎం గారు ప్రోగ్రాం జరిగినా ఎంతో సమర్థవంతంగా తన స్టాఫ్ను పెట్టుకొని ఎక్కడ ఎలాంటి వివాదాలు లేకుండా, ఎక్కడ ఎలాంటి ప్రపంచాలు లేకుండా, ఎక్కడ చిన్న సంఘటనలు కూడా లేకుండా శాంతి భద్రతలను ఎంతో చాకచక్యంగా నడిపిస్తాడు అతను. ఆయన ఎందుకు ఆపాదిస్తావు? ఆయన డ్యూటీ ఆయన చేశారు. నువ్వు చేసావు ఇంకా దుర్మార్గాలు. నువ్వు ఎంతమంది దగ్గర నువ్వు తీసుకోలేదు, ఎంతమందికి నువ్వు డబ్బు ఇవ్వలేదు. ఒక దళితుడు 30,000 కోసం ఆయన గొంతు కోసి అతను జీవితాన్ని నాశనం చేసావు నువ్వు, బాబీ అనే సిఐని.